2019 ఎంసెట్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు అధికారులు. పరీక్ష సమయానికి 2 గంటల ముందే సెంటర్స్కు చేరుకోవాలని సూచించారు. మే 3, 4, 6 తేదీల్లో ఇంజనీరింగ్ విభాగానికి పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. అగ్రికల్చర్, ఫార్మా స్ట్రీమ్ విద్యార్థులకు 8, 9 తేదీల్లో పరీక్ష జరగనుంది. ఎప్పటిలాగానే నిమిషం నిబంధనను పక్కా అమలు చేస్తామంటున్న ఎంసెట్ కన్వీనర్ యాదయ్యతో హరిత ఫేస్ టు ఫేస్. ఎంసెట్ 2019 పరీక్ష మే 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరగబోతోంది. మనతో పాటు ఎంసెట్ కన్వీనర్ యాదయ్య గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ముందుగా ఈ ఎంసెట్ పరీక్షకు సంబంధించి ఇప్పటి వరకు అంటే వితౌట్ లేట్ ఫీజు తోటి ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఇంకా వారి కోసం ఎన్ని అవకాశాలు ఉన్నాయి లేట్ ఫీజు తోటి, వాళ్ళకి సంబంధించి ఎన్ని సెంటర్లను ఏర్పాటు చేస్తారు? ముందు నిర్ణయించిన విధంగా మే 3rd, 4th and 6th ఇంజనీరింగ్ స్ట్రీమ్కి, 8th and 9th అగ్రికల్చర్ ఫార్మర్ స్ట్రీమ్కి ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి నిర్ణయించడం జరిగింది. ఈ ప్రాసెస్లో మనము 18 జోన్స్ కింద మొత్తం ఎంటైర్ స్టేట్లో 18 జోన్స్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నాము. ఇందులో 94 టెస్ట్ సెంటర్స్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఒక డిఫరెంట్ మల్టిపుల్ సెషన్గా, అగ్రికల్చర్ ఫార్మసీ స్ట్రీమ్ 2 days మల్టిపుల్ సెషన్గా కండక్ట్ చేయడానికి నిర్ణయించడం జరిగింది. అంటే వితౌట్ లేట్ ఫీ 1,40,000 దాకా అప్లై చేశారు. అది ఏప్రిల్ 5th వరకే వితౌట్ లేట్ ఫీ డేట్ అయిపోయింది. అయితే ఇప్పుడు మాత్రము ఎవరైతే అప్లికేషన్స్ అప్లై చేసుకుంటారో వాళ్ళు 1000 రూపీస్ తోటి అప్లై చేసుకోవాలి ఇప్పుడు. అయితే ఈ రోజుకు చూసుకున్నట్లయితే అప్లికేషన్ 1,41,400 దాకా అప్లై చేశారు. అదేవిధంగా అగ్రికల్చర్ ఫార్మసీ 74,500 దాకా అప్లై చేశారు. రెండింటికి కలిపి అంటే రెండు కూడా కొందరు చేసుకోవచ్చు. అలాగా 240 క్యాండిడేట్స్ బోత్ స్ట్రీమ్స్కి అప్లై చేయడం జరిగింది. అయితే మొత్తము 94 సెంటర్స్లో అంటే 18 డిఫరెంట్ ప్లేసెస్లో మనం ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి నిర్ణయించడం జరిగింది. సార్, అంటే ఇప్పుడు లేట్ ఫీజు తోటి ఇంకా ఎప్పటి వరకు అవకాశం ఉంది? అంటే ఎగ్జామ్ రాసే ముందు రోజు వరకు, ఎన్ని రోజుల ముందు వరకు అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి? అట్లాగే స్టూడెంట్స్కి మీరు చెప్పాలనుకుంటుంది ఈ ఎగ్జామ్ విషయంలో ఈసారి ఏమైనా కొత్త నిబంధనలు ఏమైనా తీసుకొచ్చారా? అయితే మనము ఎప్పుడు ఇచ్చిన అవకాశం విధంగానే ఈసారి కూడా అంటే 5,000 తోటి లేట్ ఫీ తోటి ఏప్రిల్ 24th వరకు, 10,000 లేట్ ఫీ తోటి 28th ఏప్రిల్ వరకు అవకాశం ఉన్నది. అంటే ఎగ్జామినేషన్ టైమింగ్స్ 10 నుంచి 1 వరకు, సాయంత్రము 3 నుంచి 6 వరకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి నిర్ణయించడం జరిగింది. అయితే మనం 2 hours ముందే క్యాండిడేట్స్ని అంటే సెంటర్ ఆవరణలోకి ప్రవేశం ఉంటుంది. బట్ సెంటర్ హాల్లో మాత్రంకి 1.5 hour నుంచి ముందు అంటే పర్మిట్ చేస్తాము. 1 నిమిషం నిబంధన అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద ఎగ్జామ్ అయిపోయింది. అంటే ఇప్పుడు కన్వెన్షనల్ ఎగ్జామ్కే అది ఆ నిబంధన పాటిస్తున్నప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అది సడలింపంటూ ఏమి ఉండదు. అంటే ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యే ముందుకి కొన్ని ప్రాసెస్ ఉంటాయి. అంటే బయోమెట్రిక్ అటెండెన్స్ ఇవ్వటము, అంటే ఫోటోగ్రాఫ్ తీసుకోవడము, అంటే అక్కడ ఫోటో క్యాప్చర్ చేస్తాము. అంటే ఎగ్జామ్ రాయడానికి ఎలా అంటే కొన్ని సూచనలు, ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అవన్నీ చదువుకున్నట్లయితే సబ్జెక్ట్ వైజ్ కానీ సెక్షన్ వైజ్ కానీ క్వశ్చన్స్ వాటిని ఎలా చేయాలో దానికి అన్ని గైడ్లైన్స్ ఉంటాయి. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ చదువుకోవడానికి కూడా టైం ఉంటుంది. అలాగే ఇన్విజిలేటర్స్ విషయంలో ఒక 10 స్టూడెంట్స్కి సంబంధించి ఎంతమందిని ఇన్విజిలేటర్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఒకవేళ ప్రాబ్లం వస్తే పిల్లలు సెంటర్స్లో ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలంటారు? ఇప్పుడు కూడా మొత్తం ఒక షెడ్యూల్ వేసేసాము. అంటే ఆల్మోస్ట్ 12 days 10 daysలలో 10 డిఫరెంట్ వెన్యూస్లలో మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. అలాగే ఇప్పుడు సర్వీస్ ప్రొవైడర్ని కూడా మేము రిక్వెస్ట్ చేసాము. అది ఏదంటే ప్రాక్టీస్ టెస్ట్ అని, అంటే యాక్చువల్ ఎగ్జామ్ ఎట్లా రాయాలో అంటే 1 hourలో దాన్ని మిమిక్ చేయడానికి. సో అది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మొత్తంగా ఎంసెట్ ఎగ్జామ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని ఎంసెట్ కన్వీనర్ యాదయ్య గారు చెప్తున్నారు. అన్ని శాఖల సమన్వయంతో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈసారి మాక్ టెస్ట్ల విషయంలోనూ పక్కా ప్రణాళికలతో ముందుకు పోతున్నామంటున్నారు. ఇది ఎంసెట్ 2019కి సంబంధించిన తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ శ్యామ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.